రైటిక నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి నేడు GSLV F-14 రాకెట్ను ప్రయోగించనున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కౌంట్డౌన్ కొనసాగుతుంది. 27 గంటల 30 నిమిషాలకు కౌంట్డౌన్ అనంతరం ఈ రోజు సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు రాకెట్ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ రాకెట్ ద్వారా 2275 కిలోల బరువు కలిగిన ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ సమాచార ఉపగ్రహం ద్వారా భూమి ఉపరితలం పర్యావరణాన్ని పర్యవేక్షించడం, వాతావరణ ప్రొఫైల్ డేటాను అందించడం, డేటా సేకరణ వ్యాప్తిని సులభతరం చేయడం, ఉపగ్రహ సహాయక శోధన, రెస్క్యూ సేవలను అందించడం ఈ మిషన్ ముఖ్యమైన లక్ష్యాలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి నేడు GSLV F-14 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో రాకెట్ ప్రయోగం విజయవంతం అవ్వాలని కోరుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. రాకెట్ నమూనాలను అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని GSLV F-14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 20 తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. పొత్తుల అంశంతో పాటు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత పొత్తు, సీట్ల పంపకంపై చంద్రబాబు ఢిల్లీ బీజేపీ పెద్దలను కలవనున్నారు. తదనంతరం బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఏపీలో పర్యటించే అవకాశం ఉంది. బీజేపీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి సీట్ల విషయమై పూర్తి స్థాయి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలను కలిసి ఏపీ రాజకీయాలపై పూర్తిగా నివేదికనిచ్చారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పోరాట పటిమతో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు కొనియాడారు. కేసీఆర్ కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ తెలిపారు. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు. పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని, పొత్తులతో వెళ్తున్నందుకు అందరూ సహకరించాలని కోరారు. పొత్తులకు సహకరించిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు ఉంటుందని, కొన్ని చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడదామని చంద్రబాబు చెప్పారు. పర్చూరు నియోజకవర్గం ఇంకోలులోని చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు సభను నిర్వహించడానికి వెంకటనారాయణ అనే రైతు వద్ద 30 ఎకరాల పొలం తీసుకున్నారు. 30 ఎకరాల్లో 18 ఎకరాలు దేవాదాయ భూమి అని కౌలుకి తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే చంద్రబాబు సభ నిర్వహించరాదని దేవాదాయ శాఖ అధికారులతో కౌలు రైతు వెంకటనారాయణకి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ సభ నిర్వహించే సమయంలో ఆర్టీసీకి సంబంధించిన స్థలం వృధాగా ఉండడంతో సభకు వచ్చిన వాహనాలు అక్కడ నిలుపుకున్నటకు చదునుగా చేయగా ఆర్టీసీ అధికారులతో ఆ స్థలంకు కంచె వేయించారు. ఏది ఏమైనా అన్ని అనుమతులు తీసుకుని చంద్రబాబు సభ నిర్వహించి తీరుతామని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. గుంటూరులోని కన్నా నివాసంలో పెమ్మసాని చంద్రశేఖర్, జంగా కృష్ణమూర్తితో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలపై చర్చించారు. త్వరలోని శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని సినీ హీరో గోపీచంద్ దర్శించుకున్నారు. గోపీచంద్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పల్నాడు జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలోని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు కరపత్రాలు పంచుతుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. కరపత్రాలు పంచితే మీకు ఏంటి సమస్య అని ప్రశ్నించిన టీడీపీ వాళ్లపైన వైసీపీ వాళ్లు దాడికి యత్నించారు. ఏపీలో ఎన్నికల వాతావరణం వాడివేడిగా మారుతుంది. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి ఎన్నికల్లో జనసేన టీడీపీ క్యాడర్లు ఓట్లు బదిలీ తథ్యమని స్పష్టం చేశారు. రెండు పార్టీల శ్రేణులను అయోమయానికి గురి చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎవరేమనుకున్నా, ఎవరు ఎంత గింజుకున్నా జనసేన టీడీపీ ఐక్య ఓట్ షేర్ను చీల్చలేరని స్పష్టం చేశారు. పొత్తు విజయాన్ని అడ్డుకోలేరని నాగబాబు ధీమాను వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడు ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలాని పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ జనసేన సానుభూతి పనులపైన ఇలా దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటివి బయటికి తిరగరానివ్వకుండా చేయాలనే ఉద్దేశంతోనే భయానిక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఏపీలో టీడీపీని పూర్తిగా సీటు మడత పెట్టేశారన్నారు. నందమూరి తారక రామారావు 1983లో పెట్టిన పార్టీని ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పూర్తిగా మడత పెట్టేశారని, కుర్చీలు మడత పెట్టడం కాదు పార్టీని మడత పెట్టారని కేశినేని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో టీడీపీ పోటీ చేయకుండా ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. రాజ్యసభలో టీడీపీ 0, తెలంగాణలో 0, రేపు ఆంధ్రాలో కూడా టీడీపీ 0 అని విమర్శించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత టీడీపీ ఆఫీసుకు తాళం వేసి హైదరాబాద్ వెళ్లిపోతారని ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గుండిమేడ ఇసుక క్వారీపైన అధికారులు దాడులు చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున్న వారిని అధికారులు అడ్డుకున్నారు. కొంతకాలంగా గుండిమేడ కేంద్రంగా భారీ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. పక్కా సమాచారంతో రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు దాడులు చేసి ఒక ప్రొక్లైనర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని నారా భువనేశ్వరి పర్యటిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ నెల 20-21వ తేదీన నారా భువనేశ్వరి నిస్సంగెలవాలి అని యాత్ర చేపడుతున్నారన్నారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శిస్తున్నారన్నారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ వివరాలను అందిస్తామన్నారు. గుంటూరులోని వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ వీడెందుకు తాడిశెట్టి బ్రదర్స్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కొంతకాలంగా పార్టీలో ఉన్న దళారులు కారణంగా తమకు సముచిత స్థానం ఇవ్వడం లేదని తాడిశెట్టి మురళి ఆరోపించారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనమైన 10 సార్లు లభిస్తుందేమో కానీ సీఎం జగన్ దర్శనం లభించడం లేదన్నారు. సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించి అభిమానుల నిర్ణయం ప్రకారం అడుగులు వేస్తామన్నారు. తిరుపతి జిల్లా పుదిపట్లలోని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుదిపట్లలో పంచాయతీ అనుమతులు లేకుండా వైసీపీ జెండా దిమ్మె నిర్మాణం చేశారు. అనుమతులు లేకుండా అర్ధరాత్రులు దిమ్మ ఎలా కట్టారని సర్పంచ్ బడి సుధా యాదవ్ నిలదీశారు. అనుమతులు అవసరం లేదనుకుంటే అంబేద్కర్, ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే విగ్రహాలు స్థాపిస్తామని తేల్చి చెప్పారు. 3 విగ్రహాల ఏర్పాటుకు సర్పంచ్ సిద్ధమయ్యారని, దీంతో గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో నారా బ్రాహ్మణి పర్యటించారు. ముందుగా మంగళూరులోని వీవర్స్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఆత్మకూరులోని చేనేత డ్రైయింగ్ షెడ్ని పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేనేత, డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్న మాకు గుర్తింపు లేదని, మా కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువ అని తెలిపారు. వర్షాకాలం పని ఎక్కువ, ఆదాయం తక్కువ ఉంటుందని వివరించారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులను ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడుతుండగా తాజాగా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీ వీడనున్నారు. ఇక ఈ నెల 22వ తేదీన టీడీపీలో చేరతారని సమాచారం. ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేరే రోజు జంగా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ఇంకోలులో జరుగుతున్న రా కదల్రా సభకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. బాపట్ల టీడీపీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో 3000 వాహనాలతో భారీ ర్యాలీ సభకు బయలుదేరారు. టీడీపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వేగేసిన నరేంద్ర వర్మ తెలిపారు. రా కదల్రా అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిస్తే ఆ సభకు ప్రజలు వేలాదిగా తరలి రావడం అందుకు నిదర్శనమని వేగేసిన నరేంద్ర వర్మ తెలిపారు. ఇప్పటికే వారు చంద్రబాబుకు కదిల్రా సభలు సూపర్ హిట్ అని అన్నారు. నంద్యాల జిల్లా డోన్లోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి ముట్టడికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు ప్రయత్నించారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్ డోన్ తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 30,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బుగ్గన ఇంటి ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యుఐ నాయకులు పోలీసులను అడ్డుకుని పోలీసులు స్టేషన్కి తరలించారు.